హాయ్ అండి. ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చింతపండు, పచ్చిమిర్చి పచ్చడి అండి. 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. కారానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీలు మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం జీలకర్ర, నిమ్మకాయ సైజంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని వేసుకోండి. అది వేసేటప్పుడు క్లిప్ మిస్ అయింది. మిక్సీ పట్టుకోవాలండి. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ పొడి వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోవాలి. కలర్ కోసం కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని ఈ తాలింపుని పచ్చట్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే పచ్చిమిర్చి చింతపండు పచ్చడి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.